హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చుక్కకూర శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చి శనగపప్పుని తీసుకొని 2, 3 సార్లు బాగా కడిగి వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నానబెట్టిన శనగపప్పుని కుక్ చేసుకొని కడిగి శుభ్రం చేసుకున్న చుక్కకూరని వేసి ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, 8 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కుక్ చేసుకోవాలి. పోపు కోసం పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పోపుని ఉడికించుకున్న చుక్కకూరలో వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే చుక్కకూర శనగపప్పు కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.